నరేంద్ర బాబు గారి సారథ్యంలో ఒకే బ్రాంచ్ తో 4 ఏళ్లలో 4366 ఫ్రీ మెడికల్ సీట్లు. నీట్ 2025 షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి. మార్చి 15 నుండి క్లాసులు. శ్రీ కోర్స్ రేట్స్ విజయవాడ. ఫోన్ 9858218888. 2019-24 ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ చీకటి రోజులు ప్రారంభమైనాయి. నేను ఏ వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రజలు పడిన బాధ, ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుంది, ఇది ఒక కేస్ స్టడీ. అధ్యక్ష, ఈ రోజు మనం చూస్తే ఎవరైతే పీపీఎల్ చేస్తారు, పీపీఎల్ ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఈ దేశంగా కోర్టులు ఉన్నాయి. ఏదైనా సరే కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది. లేకపోతే కోర్టుకు పోతే వాళ్ళకు మళ్ళీ నష్టపరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది. ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడలేదు, వాడకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇప్పుడే రవికుమార్ గారు చెప్పారు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్ లో కూడా రేజ్ చేస్తే ఇండియాలో ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి, మేము ఇండియాకి ఎందుకు రావాలి, పెట్టుబడులు పెట్టమంటే అప్పుడు చాలా సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ గాని పవర్ మినిస్టర్ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వితండవాదంతో ఎగోయిస్టిక్ గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేస్తే దిశ హైకోర్టు ముట్టుకాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏదైతే నువ్వు వాడవలసిన కరెంట్ నువ్వు తీసుకోలేదు, కానీ వాళ్లకు ఏదైతే రెండు ఉంటాయో దిశ ఇక్కడ, ఒకటి ఆపరేషనల్ కాస్ట్, ఒకటి క్యాపిటల్ కాస్ట్. మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషనల్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి 9,000 కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం వాడుకొని ఉంటే ఆ కరెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ మనకి ఇబ్బంది వచ్చేది కాదు. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఊరికే వచ్చే కరెంటు, ఎండతో వచ్చే కరెంటు. ఒక వ్యక్తి ఎగో ప్రాబ్లం కి ఈ రాష్ట్రం 9,000 కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే దిశ. ఇది పబ్లిక్ పాలసీ, ఇది జవాబుదారి తనమని అడుగుతున్నా, నేను ఆన్సర్ చేయమంటున్నా. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. 9,000 కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాదు దిశ, అక్కడ ఆగల. సమర్థత ఉంటే ఎప్పటికప్పుడు ఫైనలైజ్ చేయాల్సింది. కృష్ణపట్నం స్టేజ్ 2, అదే మరి VTPS స్టేజ్ 5 రెండు డిలే అయిపోయినాయి. దీని వల్ల కాస్ట్ పెరిగింది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దిశ 18,818 కోట్లు పెరిగింది. ఆ సమయంలో పనులు అయి ఉంటే ఆ సమయంలో పూర్తి అయిపోయేటివి. ఈ పూర్తి కాకుండా 18,818 కోట్ల రూపాయలు దాని మీద పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా దిశ ఈ రోజు ఇంకొక పక్క చూస్తే ఏదైతే పోలవరం హైడ్రో పవర్, దీనికి 2,308 మిలియన్ యూనిట్లు వచ్చే సంవత్సరానికి. దీని వల్ల ఇది కూడా బాగా డిలే అయిపోయి 1,044 కోట్ల రూపాయలు అందులో నష్టపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా అవకతవక నిర్ణయాల వల్ల, అసమర్థత వల్ల దగ్గర అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. 62,826 కోట్ల రూపాయలు అప్పటికి పెట్టుబడులు గాని అన్ని యూటిలిటీస్ తీసుకున్న అప్పుంటే అది 1,12,422 కోట్లు పెరిగింది. అంటే 79% పెరిగింది. 79% అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మిస్యూజ్ చేసిన దాని పరిహారం ఈ రోజు భారం మీరు చూసినప్పుడు 1,12,00,000 కోట్ల రూపాయలకు వడ్డీ కట్టాలి, డెట్ రీపే చేయాలి, మళ్ళా ఆపరేషన్ చేయాలి, మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం.